ఈరోజు రాశిఫలం శుక్రవారం డిసెంబర్ 19 2025 అనేక రాసులకు విజయం మరియు ఆర్థిక లాభాన్ని తెస్తుంది. మేషం, సింహం, కన్య మరియు మీన రాశివారు విజయం సాధించే అవకాశముంది. వృషభం, మిథునం మరియు తుల రాశివారు తమ కెరీర్ మరియు సంబంధాలలో సానుకూల సంకేతాలను చూస్తున్నారు. కర్కాటకం, ధనుస్సు మరియు మకర రాశివారు తమ ఆరోగ్యం మరియు ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండాలి. కుంభం మరియు వృశ్చిక రాశివారు లావాదేవీలు మరియు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 19 2025 అనేక రాసులకు కొత్త అవకాశాలు, విజయాలు మరియు సానుకూల మార్పులను తెస్తుంది. మరికొందరు జాగ్రత్త మరియు సంయమనం పాటించాల్సి ఉంటుంది. గ్రహాలు మరియు నక్షత్రాలు కెరీర్, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం యొక్క ప్రతి అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కొంతమంది వ్యక్తులు కొత్త బాధ్యతలను పొందవచ్చు. మరికొందరు తమ ఉద్యోగాలు, వ్యాపారం మరియు పెట్టుబడులలో మంచి లాభాలను చూస్తారు. ఇతర రాసులు వారి ఖర్చులు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవాలి. ఈ రోజు విద్యార్థులు, పని చేసే నిపుణులు మరియు వ్యాపారవేత్తలకు ముఖ్యమైన నిర్ణయాల రోజుగా నిరూపించబడవచ్చు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారి కోసం నేటి వివరణాత్మక జాతకాన్ని తెలుసుకోండి మరియు మీ రోజు ఎలా జరుగుతుందో, ఏ పనులు విజయాన్ని తెస్తాయి మరియు ఎక్కడ జాగ్రత్త అవసరమో అర్థం చేసుకోండి. నేటి మేషం, మేష రాశి వారికి శుక్రవారం విజయాలతో నిండి ఉంటుంది. మీరు పనిలో మీ సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. అయితే ఈ రోజు మీకు ఎక్కువ పని భారం ఉంటుంది. మీకు ప్రత్యేక బాధ్యత కూడా రావచ్చు. వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈ రోజు అద్భుతమైన సంపాదన అవకాశాలు లభిస్తాయి. మీరు ఈ రోజు అవాంఛిత ఖర్చులను నివారించాలి. మీ కుటుంబంలోని కుటుంబ సభ్యులందరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయాలలో మీ ప్రేమికుడి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది. నేటి వృషభం, ఈ రోజు వృషభ రాశి వారికి చాలా మంచి రోజు అని నిరూపించబడుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు సంబంధాలు వెచ్చగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీ పని ప్రణాళికలలో మీకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో మీకు అదృష్టం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం మీకు అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి పూర్తి కాని పనులు పూర్తవుతాయి. ఈ సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ పిల్లల నుండి మీకు మద్దతు మరియు ఆనందం లభిస్తుంది. ఈరోజు మీరు మీ పనిలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఉద్యోగాల కోసం కొన్ని మంచి ఆఫర్లు అందుకోవచ్చు. అయితే మీరు ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. ఈరోజు మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి, ఈరోజు కర్కాటక రాశి వారికి బిజీగా ఉండే రోజు. మీరు మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడంతో సహా పనిలో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రేమ విషయాలలో ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు ఎవరితోనైనా మీరు వాదనకు దిగవచ్చు. ఈరోజు సింహరాశి వారికి, ఈరోజు సింహరాశి వారికి విజయంతో నిండిన రోజు.
ఉద్యోగస్తులకు పనిలో వారి ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఈరోజు కొన్ని నష్టాలను చవిచూసే అవకాశముంది. రాజకీయాల్లో ఉన్నవారు ఈరోజు పెద్ద విజయాన్ని సాధించవచ్చు. సాయంత్రం మీరు నడకకు వెళ్ళవచ్చు. వివాహ జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామితో నడకకు వెళ్ళవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు కన్యరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మరియు మీ అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. నిరుద్యోగులు మరియు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం ఈరోజు మెరుగుపడుతుంది. కోర్టులో ఒక చట్టపరమైన కేసు మీకు అనుకూలంగా పరిష్కరించబడుతుంది. ఈరోజు కుటుంబానికి ఓదార్పు మరియు ఆనందాన్ని తెస్తుంది. కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఓదార్పు మరియు ఆనందాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు మద్దతును పొందుతారు. మీరు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు తులారాశి జాతకం తులారాశి వారికి మిశ్రమ దినం అవుతుంది. ఈరోజు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగించే రోజు. మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. ఈరోజు మీరు పనిలో మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని అదనపు బాధ్యతలు రావచ్చు. మీ సహోద్యోగులు మరియు స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులు తమ విద్యలో మెరుగ్గా రాణించే అవకాశం లభిస్తుంది. మీరు ఈరోజు భౌతిక సుఖాలు మరియు ఆనందాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితంలో మీరు ప్రేమ మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం ఈరోజు మెరుగుపడుతోంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈరోజు విజయాలతో నిండిన రోజు. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశముంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి. మీరు గతంలో ఉన్న ఏవైనా ఆర్థిక విషయాలను పరిష్కరించుకోగలుగుతారు. ఇది మీ ప్రేమ జీవితానికి చాలా ప్రేమపూర్వకమైన రోజు అవుతుంది. మీ వివాహ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో కొన్ని మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది. నేటి ధనుస్సు రాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులతో నిండి ఉండవచ్చు. మీరు కొన్ని ప్రాజెక్టులలో నష్టాలను చవిచూడవచ్చు. ఇది ఆందోళనకు కారణం కావచ్చు. అయితే మీరు పనిలో మీ ప్రణాళికల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఇది ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చు. కుటుంబ జీవితంలో మెరుగైన సమన్వయం మరియు సహకారం ఉంటుంది. మీరు ఈ సాయంత్రం మంచి భోజనం ఆనందించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్య మరియు బోధనలో పాల్గొన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. నేటి మకర రాశి వారికి ఈరోజు అసంపూర్ణమైన పనిని పూర్తి చేసే రోజు. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మరియు మంచి ఆర్థిక లాభాలను తెస్తుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిలో మీ గౌరవం మరియు ప్రభావం పెరుగుతుంది. మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఈ రోజు పనిలో అనుకూలమైన రోజు. మీకు స్నేహితుల నుండి సమృద్ధిగా మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మీరు మీ భాగస్వామితో కొన్ని సమస్యలపై విభేదాలను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం బాగాలేదు. నిలిచిపోయిన డబ్బును ఈరోజు మీరు తిరిగి పొందవచ్చు. ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు. మీరు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను చూస్తారు. మీరు భౌతిక సుఖాలను మరియు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలను పొందుతారు. కోర్టు కేసులు ఉన్నవారికి ఈరోజు ఉపశమనం లభిస్తుంది.
మీరు ప్రయాణించేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి. మీ వైవాహిక జీవితంలో కొన్ని విషయాల గురించి మీరు ఆందోళన చెందుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీన రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగంలో ఉన్నవారు వారి ప్రభావం మరియు గౌరవం పెరుగుతుందని చూస్తారు. మీరు ఈరోజు కొత్త పనిని ప్రారంభించవచ్చు. అదనంగా, కొన్ని పాత ఆర్థిక విషయాలలో మీకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు విద్యారంగంలో మీరు కొంత విజయం సాధించవచ్చు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాలలో మీరు విజయం సాధిస్తారు. వివాహితులు తమ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి శాస్త్రం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.